అమరావతి అంటే కేవలం ఓ రాజధానిగా మాత్రమే కాదు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ గాను మార్చాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజన్తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావలసిన చర్యలన్నీ చేపడుతున్నట్లు తెలిపారు. వాట్సాప్ మనమిత్ర ద్వారా 700 ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి మారుతున్న డైనమిక్స్ కి అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు అంశాలపై సీఎం ఈ వారం రివ్యూ చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 3,19 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేశారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలపై లోతట్టు ప్రాంతాల ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజుకు 4 టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు అధికారులు వివరించారు. వరద నిర్వహణ పనుల్లో భాగంగా 40 కోట్లతో బుడమేరు, వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సీఎం అనుమతి మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే కాలువలు, చెరువులకు గన్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేసేలా నిర్మాణాలను చేపట్టాలని సీఎం సూచించారు. పంచాయతీ రాజ్, అటవీ శాఖ అధికారులు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ట్రెంచ్లని తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజన్తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వారం సచివాలయంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్ 2047 యంగ్ ప్రొఫెషనల్స్ మీటింగ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. నియోజకవర్గాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి పీజీ చేసిన ఓ యంగ్ ప్రొఫెషనల్ ని నియమించింది. యంగ్ ప్రొఫెషనల్స్ గా నియమితులైన వారంతా నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పడాలని సీఎం సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ప్రభుత్వానికి తనకు బలంగా ఉండాలని సూచించారు. విద్యుత్ లేని ఊరి నుంచి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానన్నారు సీఎం చంద్రబాబు. యంగ్ ప్రొఫెషనల్స్ కూడా తమకు కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతాంశాలను గుర్తించాలన్నారు. ప్రజలకు ఏది మంచిదో చెప్పాలి, ఎక్కడెక్కడ ఏ సమస్యలు వస్తాయనే అంశంపైన ముందుగానే అంచనాలు వేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడే సహజ వనరులు ఉంటాయని, వాటిని యంగ్ ప్రొఫెషనల్స్ గుర్తించాలని సూచించారు. ఆ వనరులతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు రికార్డు సమయంలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువు కంటే 6 నెలల ముందే నగర నిర్మాణం పూర్తవ్వాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 81,317 కోట్ల పనులను సిఆర్డీఏ ప్రతిపాదించింది. వీటిలో 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్టులు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా లాంటి 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. రాజధానిలో ఎల్పీఎస్ లేఅవుట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రతి నెల అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానన్నారు సీఎం. టైం ప్రకారం పనులు పూర్తవకపోతే ఆ కాంట్రాక్ట్ సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పనుల పురోగతిని రియల్ టైంలో మానిటర్ చేస్తానని తెలిపారు. అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులివ్వాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు భూములు కేటాయించిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో పర్యవేక్షించాలన్నారు. వాటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు కూడా రావాల్సి ఉందన్నారు సీఎం. కేవలం భవనాల నిర్మాణంతో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదని నాలెడ్జ్ ఎకానమీ, స్టార్టప్స్ లాంటి ఎకోసిస్టమ్ కూడా కల్పించాలని సూచించారు. దేశంలోని అత్యుత్తమ 10 రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆహ్వానించి రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించాలన్నారు సీఎం. అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా మార్చేందుకు ఈవీ వాహనాలని ప్రోత్సహించాలన్నారు. సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల వ్యవహారంలో ఇబ్బందులుంటే పరిష్కరించాలన్నారు. రైతుల విజ్ఞప్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము, ఇతర సామాగ్రి తుప్పు పట్టిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వల్ని కూడా ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈ మేరకు ఇసుకని అందించాలని మైనింగ్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ వారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఆర్టీజీఎస్ లోని అవేర్ విభాగం రూపొందించిన అవేర్ 2.0 వర్షన్ ని సీఎం ఆవిష్కరించారు. ఆర్టీజీఎస్ పై నిర్వహించిన రివ్యూలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 15 ఆగస్టు నుంచి 700 రకాల ప్రభుత్వ సేవలను పౌరులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల్ని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా సరకు రవాణా నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాని కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, ఏపీ మారిటైమ్ పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు, లాజిస్టిక్ కార్పొరేషన్ లాంటి అంశాలపై సీఎం చంద్రబాబు ఈ వారం సమీక్షించారు. రాష్ట్రంలో 20 పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న ఓడరేవులు, విమానాశ్రయాల్లో భారీగా కార్యకలాపాలు జరుగుతున్నాయని వాటి సమీపంలో ఆర్థిక కేంద్రాలను అభివృద్ధి చేయాలన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులను లింక్ చేస్తూ పీపీపీ విధానంలో శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ తరహా సమీకృత అభివృద్ధికి ఉన్న అవకాశాలపై బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా లాజిస్టిక్ కార్పొరేషన్ ఉండాలన్నారు. 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ పార్కుల దగ్గర శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం. కుప్పం, దగదర్తి ఎయిర్పోర్టుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. నేషనల్ హైవేలు, ఎయిర్పోర్టులను కలిపేలా అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు సీఎం.